కాంచనా ఫిల్మ్ తర్వాత మంచి హిట్ కొట్టాలి, పెద్ద హిట్ అయిపోయింది. నేను అనుకున్నట్టుగా కాంచనా కన్నా గంగా వచ్చి పెద్ద హిట్ అయింది. దానికన్నా మంచి ఫిల్మ్ కావాలి. మంచి ఫిల్మ్ అంటే ఏంటి, 100 crores కలెక్ట్ చేసేసింది. ఒక 4 ఫైట్ ఉన్న కథలు వచ్చి చాలామంది చెప్పారు. తర్వాత ఒక 6 సాంగ్ సార్ అని చెప్పారు. సో ఇదన్నీ ఓకే, మంచి కథలు మనం ఉంటేనే గెలుస్తామని వెయిటింగ్ నేను. ఆ టైంలో వాసు గారు వచ్చి శివలింగ పిక్చర్ చూపించారు కన్నడలో. ఇప్పుడు చూస్తే చాలా పిక్చర్లో ఒక 15 సీను, తర్వాత ఒక 20 సీన్ ఇంట్రోల్ బ్లాక్లోనే కథ మొదలవుతున్నాయి. కానీ ఈ పిక్చర్లో ఈ పిక్చర్ స్టార్టింగ్ నుంచి కథ స్టార్ట్. సో మంచి కథ ఇది. దీంట్లో నేను హీరో అని చెప్పడం కన్నా కథ ఫస్ట్ హీరో, సెకండ్ హీరో రితికా సింగ్, మూడోది హీరో తమ్ముడు శక్తి, సో నాలుగోది హీరో నేను. సో ఇంత మంచి కథలో నేను ఉన్నాను. ఈ పిక్చర్ చాలా బాగా వచ్చింది. పిక్చర్ గురించి తర్వాత ఎక్కువ మాట్లాడుకోవచ్చు. తర్వాత తమన్ గురించి చెప్పాలి. కాంచనా హిట్ ఇచ్చారు, ఒక 3 సాంగ్ మంచి హిట్ అయ్యింది. ఈ పిక్చర్లో 6 సాంగ్స్ హిట్ అవుతాయి. సో తమన్ నా మీద పెట్టుకున్న ప్రేమకి థ్యాంక్స్. అలాగే సర్వేస్ గారు, నేను యాక్ట్ చేస్తే వేరే ఎవరో కలర్గా చూపిస్తున్నారు. ఆయనతో ఇక్కడ పటాస్ రిలీజ్ అయింది, అది నేను తమిళ్లో చేశాను. ఆయన వర్క్ బాగా నచ్చి నెక్స్ట్ శివలింగ కూడా ఆయనే కావాలని ఈ పిక్చర్లో వర్క్ చేస్తున్నాను. నెక్స్ట్ అభిషేక్ పిక్చర్ ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీకి వస్తున్నారు. రమేష్ గారు, ఈ పిక్చర్ బాగా హిట్ అయ్యి తెలుగులో చాలా పిక్చర్ ప్రొడ్యూస్ చేయాలని రాఘవేంద్ర స్వామి కోరుకుంటున్నాను. అలాగే రవి సారు, ఇంతవరకు ఒక్క టెన్షన్ కూడా లేదు. ప్రొడ్యూసర్ అంటే ఉంటారా పారిపోతారా అన్న భయంలో ఉన్నాను. ఇప్పుడు కొన్ని పిక్చర్ అలా జరుగుతాయి. ఇప్పుడు దాకా చాలా హ్యాపీగా ఒకే ఒక సాంగ్ ఉంది. సాంగ్ పిక్చర్ ఎలా స్టార్ట్ అయింది ఎలా ఫినిష్ అయింది మాకు తెలియదు. సో అంత బాగా చేశారు రవి గారు. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నాను.